నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీ శారదా చంద్రమౌళీశ్వరాభ్యాం నమో నమః. శ్రీ 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 జగద్గురు భారతీ తీర్థమహాస్వామిని నమో నమః. పరమ పావనమైన శారదాదేవి చరణ సన్నిధిలో ఇవాళ నుంచి కొద్ది రోజుల పాటు మనం శివకర్ణామృత ప్రవచన మహాయజ్ఞాన్ని నిర్వహించుకోబోతున్నాం. నిజానికి మూడే కర్ణామృతాలు. ఇది శివకర్ణామృతం. ఇది మిగిలిన రెండింటికి ఎందులోనూ తీసిపోదు, అంత ప్రసిద్ధి చెందినది. ఇందులో కూడా 3 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 3 అధ్యాయాల్లో మొత్తంగా కలుపుకున్న శ్లోకాలు 368 శ్లోకాలు ఉన్నాయి. ఈ 368 శ్లోకాలు నిజానికి కర్ణామృతమే. అంటే చెవిలో వింటూ ఉన్నంతసేపు మనకు భాష తెలిసినా తెలియకపోయినా ప్రతి శబ్దంలోనూ సంగీతం ఉంది. ఆ సంగీతం మనం వింటూ ఉంటూనే ఒక అమృతంగా అనిపిస్తుంది. నేను అర్థం చెప్తే కలిగేది ఆలోచన అమృతం, అసలు వింటూ ఉంటే కలిగేది ఆపాత మధురమైనటువంటి కర్ణామృతం. ఆ లక్షణం ఇందులో ఉన్నది. ఇందులో అనేక ఛందస్సులు, అనేక వృత్తములు, రకరకాల కల్పనలు ఇవన్నీ చేస్తారు. కవిత్వం దృష్టితో చూస్తే మరి కొంచెం పైమెట్టు మీద ఉంటుంది శివకర్ణామృతం. ఎందుకంటే కవిత్వంలో చిత్ర కవిత్వం, బంధ కవిత్వం అనేటువంటి ఒక ఫీట్స్ ఉన్న విన్యాసాలు సామాన్య మానవులు చేయలేరు. ఆ విన్యాసాలు అలాంటివన్నీ ఉంటాయి. అంటే కవిత్వంలో మంచి ప్రతిభావంతులు ఎవరైతే ఉంటారో ఆ పండిపోయినటువంటి వారు మాత్రమే చేయగలిగేటువంటి ఒక అద్భుతమైన ప్రక్రియలు ఉన్నాయి. కవిత్వం మీద ఆసక్తి ఉన్న వాళ్ళు ఉంటే అవి కూడా అలాంటి అద్భుతమైన ప్రక్రియలు కూడా శివకర్ణామృతంలో కనిపిస్తాయి. అంటే ఇది రచించిన వాడు సామాన్యుడు కాడు. అటు కవిత్వంలోనూ ఇటు భక్తిలోనూ. మరొక పెద్ద విశేషం ఏంటంటే వేదాంత శాస్త్రంలోనూ కూడా ఆరితేరిన దిట్ట. అన్నిట్లో ఆరితేరిన వాళ్ళు ఉండరండి. ఒక కవిత్వము భావుకత ఉన్న వాళ్ళు అయితే ఉంటారు, లేదా మంచి వేదాంత శాస్త్రంలో దిట్టలు ఉంటారు, కావ్యాలు మొదలైనవి బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు, యజ్ఞాలు యాగాలు చేసిన వాళ్ళల్లో గొప్పవాళ్ళు ఉంటారు. కానీ అన్నీ చేసిన వాళ్ళు లోకంలో ఉండడం అత్యంత కష్టం. కానీ అలాంటి అరుదైన వ్యక్తిత్వం ఒకరున్నారు, వారే శివకర్ణామృతకర్త. అలాంటి మహావ్యక్తిత్వం ఆలోచిస్తే ఇతర అవతార పురుషుడిని ఒప్పుకోవాల్సిందే. నిజంగా చూస్తే ఇంత ప్రతిభాశాలి ఒక మానవుడిగా పుట్టడం సాధ్యమా అనిపించే వ్యక్తిత్వాలు కొన్ని కనిపిస్తూ ఉంటాయి మనకు. అది ఎక్కువగా మన భారతదేశంలో కనబడుతుంది. అదొక ఆశ్చర్యం. అలాగ మన ఆశ్చర్యపోయేటంత అద్భుతమైన వ్యక్తిత్వం కలిగి ఈయన సాక్షాత్ అవతారమే నమస్కరించగలిగిన మహానుభావుడు ఆదిశంకర భగవత్పాదుల వారు. మళ్ళీ తర్వాత మనకి విద్యారణ్యులు మహాత్ములు. ఆ విద్యారణ్యులు మన శృంగేరి పీఠానికి 12వ పీఠాధిపతిగా ఉన్నటువంటి వారు. ఆడ తర్వాత మళ్ళీ ఆదిశంకరుల తర్వాత ఆదిశంకరులంతటి వారు అని సాక్షాత్ శివావతారం అని చెప్పబడుతున్న ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తే శివకర్ణామృతం రచించారు. అది అంటే సాక్షాత్ శివావతారం. ఇది పీఠాధీశ్వరులే చాలామంది ఆ మాట ఒప్పుకున్నారు. ఆయన యొక్క ప్రతిభను చూసి, ఆయన యొక్క విద్యను చూసి, ఆ కాలంలో ఆయన చేసినటువంటి అద్భుతమైన ఉద్యమాలను చూసి. పైగా శివుడు శంకరుడి రూపంతో అంటే ఆదిశంకర రూపంతో అవతరిస్తాడు అనే విషయం మనకి శివరహస్యం అనే గ్రంథంలో ఉన్నది. చతుర్భిస్ సహితై శిష్యై శంకరో అవతరిష్యతి అని ఒక వాక్యం. అలాంటి మరో వాక్యం మళ్ళీ ఈ శివకర్ణామృత కర్త గురించి ఒకటి కనిపిస్తుంది. దీక్షితోపి భవేత్ కశ్చిత్ శైవశ్చాందోగ్యజం జనః అన్నారు. చాందోగ్య సంబంధమైనటువంటి జనుడు అంటే చాందోగ్యం ఉన్నది సామవేదంలో. ఆ సామవేద శాఖకు చెందినటువంటి ఒక మహాశివభక్తుడు శివావతారము అన్నారు ఇక్కడ. అతడెవరు అంటే దీక్షిత అని ఒక చిన్న మాట వేశారు. దీన్ని బట్టి ఆయన ఎవరయ్య అంటే అప్పయ్య దీక్షితులు వారు. ఆ మహానుభావుడు ఈ దివ్యమైన శివకర్ణామృత కర్త. అప్పయ్య దీక్షితులు అనగానే ఇప్పుడిప్పుడు చాలామందికి తెలుస్తుంది, సామాన్య జనులకి. పండిత లోకానికి ఎప్పుడో తెలుసు. అప్పయ్య దీక్షితుల్ని స్మరించకుండా సంస్కృత వాంగ్మయం లేదు. సంస్కృత సాహిత్యంలో భారతీయ చరిత్రలో అప్పయ్య దీక్షితులది ఒక ప్రత్యేకమైన స్థానం. ఆయన యొక్క మేధాశక్తి ఒకటి మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అపూర్వమైన మేధాశక్తి సంపన్నుడు. పైగా ఆ కాలంలో ఆయన సాహిత్యపరంగా తీసుకొచ్చినటువంటి ఒక అద్భుతమైన విప్లవం కానివ్వండి, అదేవిధంగా తాత్వికంగా భారతీయ వేదాంత శాస్త్రానికి, భారతీయ తత్వశాస్త్రానికి, భారతీయ ఉపాసనా మార్గానికి, గట్టిగా మాట్లాడితే భారతీయ హైందవ మతానికి అప్పయ్య దీక్షితులు చేసిన ఉపకారం అంతా ఇంత కాదు, మహోపకారం చేశాడు. అయితే సామాన్య జనులకు కూడా అప్పయ్య దీక్షితుల యొక్క శ్లోకములు కొన్ని తెలుసు, కానీ వారివని తెలియదు. ఉదాహరణకి అప్పయ్య దీక్షితుల వారిది ప్రసిద్ధి చెందినది చాలామంది పఠిస్తూ ఉంటారు, శివ అపరాధ క్షమాపణ స్తోత్రం. అందులో భావం చదివి తెలిస్తే మాత్రం ఆ చదివిన వాడికి వెంటనే కళ్ళ నీళ్ళు వస్తాయి. అంత అద్భుతంగా రచించారు ఆయన శివాపరాధ క్షమాపణ స్తోత్రం. చాలా పుస్తకాల్లో ఆదిశంకర కృతమని రచింపబడింది. అది పొరపాటు. అది రచించింది అప్పయ్య దీక్షితులు వారు. ఇంకా ఎన్నెన్నో చేశారు ఆ మహానుభావుడు.
ఇప్పుడు ముందు అప్పయ్య దీక్షితుల వారి గురించి చెప్పుకుని తర్వాత శివకర్ణామృతంలోకి వెళ్ళాలి, అంతే కదా. అయితే అప్పయ్య దీక్షితుల గారి గురించి చెప్పుకోవడమే ఒక కర్ణామృతం. కర్ణామృతం అనే మాటకి చెవికి వినడానికి హాయి అనిపించేది కర్ణామృతం, వింటున్నంతసేపు మనకు ఆనందం కలిగిస్తుంది అప్పయ్య దీక్షితుల చరిత్ర. విన్న తర్వాత కూడా అది ఆనందంగా మిగిలిపోతుంది కనుక అది అమృతమే. అందుకు మన కర్ణామృతాన్ని ముందు ఆ మహానుభావుని చరిత్రతో పావనం చేసుకుందాం. వాళ్ళని పుణ్యశ్లోకులు అని అంటారు ఇలాంటి మహాత్ముని. అంటే వాళ్ళ చరిత్ర వినడం వల్ల మనం పవిత్రులమైపోతాం. ముందుగా ఏకాదశి పుణ్య సమయంలో ఆ మహాత్ముని చరిత్రను మనం స్మరించుకుందాం. ఈ మహాత్ముడు 16వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. అంటే అప్పటికి ఎన్నెన్ని మార్పులు జరిగాయో మనకు తెలుసు. 1554 సంవత్సరంలో ఆయన జన్మించారు. ఈ చరిత్ర విషయంలో చాలామంది అనేక చర్చలు చేశారు. ఆ చర్చలన్నీ మనకు అనవసరం. ఆ చర్చలన్నీ అవగా తేలిన విషయం మీకు చెప్తున్నా. ఇక్కడ 1554లో జన్మించారు. 1626లో ఆయన శివైక్యం చెందారు. అంటే 72 ఏళ్ల పాటు ఆయన జీవించారు. ఈ 72 ఏళ్లలో ఆయన చేసినటువంటి ఒక మహా ఉపకారములన్నీ ఆలోచిస్తే ముందు ఆయన చరిత్రను చూద్దాం. ఎవరెవరికి కలిగారు, ఎలాగ ఆయన యొక్క దివ్య జీవనం సాగింది అనేది మనం పరిశీలిస్తే, ఆయన కృష్ణదేవరాయల ఆస్థాన పండితుడైనటువంటి ఒక మహాత్మునికి సంతానంగా వచ్చాడు. ఆయన ఆచార్య దీక్షితులు అని ఒక మహాత్ముడు ఉండేవారు. ఆయన సంతానం ఒకరున్నారు, వారికి సంతానం అంటే కృష్ణదేవరాయల కాలం నాటి ఆచార్య దీక్ష పండితుడికి ఈయన మనుమడు అనమాట. అందుకే ఈయన కాలం వచ్చేటప్పటికల్లా ఒక తరం గడిచిపోయింది ఈయనకి కృష్ణదేవరాయల కాలానికి మధ్యలో. అయితే ఆచార్య దీక్షుని యొక్క పుత్రుడు శ్రీ రంగరాజమఖి అని ఒక మహాపండితుడు. రంగరాజమఖి అని మాట వింటూ ఉంటే కొంచెం వైష్ణవ ధ్వని కలుగుతూ ఉంటుంది, రంగరాజ ఇలాంటి విశేషములు. కానీ ఆచార్య దీక్షితులు మాత్రం అద్వైత పండితుడు. ఆయన యొక్క పుత్రుడు రంగరాజమఖి. ఇక్కడ ఆచార్య దీక్షితుల యొక్క జీవితంలోనే మన అప్పయ్య దీక్షితుల జీవితానికి కావాల్సిన ఒక అద్భుతమైన మూలం ఉంది. అందుకే ఈ ఘట్టమే చాలా రమ్యమైన ఘట్టం. ఈ ఆచార్య దీక్షితునికి తన యొక్క స్మార్త మతానికి చెందిన భార్య ఒకరు, ఇంకొక భార్య వైష్ణవ మతానికి చెందిన ఆమె పేరు తోతరాంబ అని. ఈ తోతరాంబ అనేటువంటి ఆమె ఆనాడు కృష్ణరాయల కాలం నాడే ఆ సనాతన వైష్ణవ ధర్మంలో వైకుంఠాచార్య అనేటువంటి మహాత్ములు రంగరాజాచార్య అని ఉండేవారు. వారి పుత్రిక ఆమె తోతరాంబ అనేటువంటి ఆమె. ఆ తోతరాంబ ఆచార్య దీక్షితుని యొక్క భార్య. ఆమెకు కలిగిన సంతానానికి రంగరాజమఖి అని పేరు పెట్టారు ఆచార్య దీక్షితులు. చూడండి, ఎప్పుడైతే స్మార్త మతంలోకి ఆ వైష్ణవ అమ్మాయి వచ్చిందో ఆమెది కూడా అత్తవారింటి వైపు మతం కావాలి అయినది. కానీ పేరు మాత్రం ఏం పెట్టారంటే ఆమె తండ్రి గారి పేరు పెట్టుకున్నారు, శ్రీ రంగరాజమఖి అని పెట్టారు. ఆ రంగరాజమఖి యొక్క పుత్రులు మన అప్పయ్య దీక్షితుల వారు. అంటే అప్పయ్య దీక్షితుల వారి నాన్నమ్మ వైష్ణవ మతానికి చెందిన ఆవిడ, తాతగారు పరంపరగా వచ్చినటువంటి అద్వైత మతానికి చెందినవారు. ఈ సమన్వయం అప్పయ్య దీక్షితుల గారి జీవితంలో మనకు కనబడుతుంది. అందుకే ఈ ఘట్టం చాలా ముఖ్యమైనదని చెప్పుకున్నాం. ప్రతి చోట కూడా ఈయన రంగరాజమఖి యొక్క పుత్రుణ్ణైన నేను అని చెప్పుకుంటూ ఉంటారు ప్రతి గ్రంథం చివర కూడా. మరొకటి ఆయన చెప్పుకునే మాట భరద్వాజ కుల జలధి కౌస్తుభ అని అంటారు. భరద్వాజ కులములో ఆ కులమనే సముద్రంలో కౌస్తుభరత్నంలా ఉత్పన్నమైన అప్పయ్య దీక్షితుల వారు అని. అంటే భారద్వాజ గోత్రీకులు వీరు. ఈ గోత్రనామం ఇక్కడ చెప్పుకోవడంలో కూడా శివకర్ణామృతానికి అనుబంధం ఉంది, అందుకే చెప్పుకుంటున్నాం. ఒక్క పదం కూడా అనవసరమైంది చెప్పడం లేదు. చరిత్ర దగ్గర నుంచి అన్నీ కూడా శివకర్ణామృతంతో అనుబంధం ఉన్నవి. ఏం అనుబంధం ఉన్నది తర్వాత తెలుస్తుంది. మొత్తానికి భరద్వాజ గోత్రీకుడు. వీరు సామవేద శాఖకి చెందినవారు. తెలుగువారిలో ఎక్కువ మంది యజుర్వేదానికి చెందిన వాళ్ళే. కొంతమంది ఋక్సాఖీయులు కూడా ఉన్నారు. సామసాఖీయులు మన దాలో చాలా అరుదు. కానీ ఇతడు సామసాఖ్య చెందినవాడు కనుక ఈయన తెలుగువారు కారు, ఈయన తమిళులు అని చాలామంది వాదన, ఎక్కువ మంది అదే అంగీకరిస్తారు. ఈయన తెలుగువారు కాకపోయినా తెలుగు తెలిసిన వారు, తెలుగంటే మహాప్రీతి కలిగిన వారు అని ఆయన రచించిన కొన్ని శ్లోకాలు బట్టి మనకు తెలుస్తుంది, చెప్పుకుంటాం ఎలాగును. మొత్తానికి తెలుగు భాషా సంప్రదాయాలు బాగా తెలిసినవాడు. ఆ రోజుల్లో తమిళ తెలుగు అంతా కూడా కలిసి బ్రతికినటువంటి రోజులు. అప్పుడు ఈ రాష్ట్ర విభజన లేవు కదా. త్యాగరాజస్వామి వారు కూడా తమిళనాడు ఉంటేనే అద్భుతమైన తెలుగు కీర్తనలు ఇచ్చారు. ఆ తెలుగు కీర్తనలు తమిళ సోదరులు నాడు పాడారు, నేడు పాడుతున్నారు, రేపు పాడుకుంటారు. అటువంటి తెలుగులో ఉన్నటువంటి సంగీతాత్మక లక్షణం చేతి ఇతరులు కూడా ఆదరించారు. ఈయన తెలుగువాడు కానంత మాత్రం మనం బాధపడక్కర్లేదు, సంస్కృత మహాపండితుడు, ఈయనందులో సందేహం లేదు. ఈ అప్పయ్య దీక్షితుల వారి అసలు పేరు వినాయక సుబ్రహ్మణ్యం అని చరిత్రలో మనకు తెలుస్తున్నది. వినాయక సుబ్రహ్మణ్యం అసలు పేరు. అయితే ఈ రంగరాజమఖి
తల్లి అయినటువంటి ఆ తోతరాంబ వీళ్ళ ద్వారా ఆయనకి వైష్ణవ మతం యొక్క మెళకువలు బాగా తెలిసాయి. ఇటువైపు అద్వైత పండితుడు. ఎందుకంటే మన యొక్క సంప్రదాయంలో ప్రధానంగా 3 విధాలైనటువంటి సిద్ధాంతాలు కనబడతాయి. అద్వైతమా, విశిష్టాద్వైతమా, ద్వైతమా, ఈ 3. కానీ నిజానికి 3 కూడా ఒకే వేదజనితమైన ఆలోచనాధార. అందుకే వైదిక సంస్కృతిలో 3ంటికి స్థానం ఉన్నది. ఈ 3ంటిని సమన్వయించిన వారు ఎవరైనా ఉన్నారా అంటే అద్వైత స్థాపకులైన శంకర భగవత్పాదుల వారే నిజమైన సమన్వయ చక్రవర్తులు. ఆయన సమన్వయం చేశారు. అంతేగాని ఆయన విశిష్టాద్వైత ద్వైతాలను ఆయనమీ నిరసించలేదు. అద్వైతానికి ఉన్న గొప్పతనం అదే. అవి సాధన దశలో సహకారులు అని చెప్పారు. సిద్ధదశకు చెందినటువంటి పరమసత్యం అద్వైతం అని ప్రతిపాదన చేశారు. ప్రతిపాదన చేయడమే కాదు, నాడున్న మహామేధావులందరి చేత అంగీకరింపజేశారు ఆయన. కనుకనే శంకరులు మనం ప్రధానంగా అద్వైత మత స్థాపకులు అని నమస్కరించిన అద్వైతం ఆధారంగా సంపూర్ణమైన వైదిక మతాన్ని సమన్వయించి ప్రతిష్ఠ చేసిన మహాత్ముడు ఆయన. లేకపోతే మన హిందూ మతము లేదు, భారతదేశము లేదు, మన సంస్కృతి లేదు. అందుకు భారతదేశానికి చెందినటువంటి వైష్ణవులైనా, శైవులైనా, గాణాపత్యులైనా, శాక్తేయులైనా ముందు నమస్కరించుకోవలసింది మాత్రం శంకర భగవత్పాదుల వారిని. వారు లేకపోతే అసలు ఏమీ మిగలవు. అందుకు శంకర భగవత్పాదుల వారు చేసిన మహోపకారం అంతా ఇంత కాదు. ఆ శంకర భగవత్పాదుల వారిని గురుస్థానంలో పెట్టుకుని ఉపాసించిన మహానుభావులు అప్పయ్య దీక్షితుల వారు. కొంతమంది దృష్టిలో అయితే మళ్ళీ అవతరించిన శంకర భగవత్పాదుల వారే అంటారు అప్పయ్య దీక్షితుల వారిని. అంత మహాత్ముడతను. పైగా ఈయన యొక్క సిద్ధాంతం అంతా కూడా శంకరులు ప్రతిష్ఠ చేసిన అద్వైత సిద్ధాంతమైన హృదయమార నమ్మినది, అనుసరించినది. అయితే ఈయన చేసిన కృషి చూస్తే మాత్రం ఇంత మహాపండితుడు ఉంటాడా అని ప్రశ్న వస్తుంది మనకి. కనీసం మనం అందులో ఏం చెప్పాడనే పాండిత్యం అర్థం చేసుకోలేకపోయినా ఆయన ఎంత కృషి చేసి, ఎంత కంట్రిబ్యూషన్, ఎంత అద్భుతమైనటువంటి గ్రంథాలను మనకి ఇచ్చాడు అనేది ఒక్కసారి స్మరణ చేసుకుని తర్వాత శివకర్ణామృతంలోకి వెళదాం.